అనగనగనగనగా రెండు ఊర్లు. మొదటి ఊరు అదే ఇది గ్రామం. అందులో పవర్ఫుల్ ఫ్యాక్షలిస్ట్ రేనా. ఇంకో గ్రామం అది ఇది కాదు, ఇందులో కరుడు కట్టిన ఫ్యాక్షలిస్ట్ వానా. ఈ రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేంత పగ. ఒకళ్ళ కోసం రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉంటారు. వీళ్ళ మధ్య ఫ్యాక్షన్ గొడవలకి ఎంతో మంది నేలకు ఒరిగారు. గన్నంత లేవు కదమ్మా నెమల్ రాజా. కానీ రెండు గ్రామాల్ని కాపాడటానికి ఎవరో ఒకరు రాకపోరా అని కాయలు కాచేలా గ్రామం మొత్తం ఎదురు చూస్తుంది. ఆల్ ద బెస్ట్ రెండు ఊర్లు. ఆల్ ద బెస్ట్. అరే గబ్బునాయల ఈ రోజు మన చెంటు కట్టుకొచ్చాడు. గబ్బునాయల కాదు. ఈ రోజు రారా నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం. పందుల్లో కొట్టుకుందాం. అవును మన పందే. అన్న వన్నిని చూసి పళ్ళు కొరుకుతున్నాడన్న. ఏరా పళ్ళు కొరికేంత మాకాడిపోయావురా నువ్వు? పళ్ళు కాదా జంతికలు తింటానికి తీసుకుంటున్నా. అరే ఆడు తింటున్నాడు అని డిస్టర్బ్ చేసావనుకో ఆ నోట్లో జంతికలు కాదు నిన్నేస్తాడు. అర్థమైందా? కప్పుడా ఏమైందన్నా? ఈ పర్ఫార్మెన్స్ మేము స్టార్టింగ్ లోనే వేసామన్నా. ముంచుతాను ఎందుకు వచ్చిందిరా? నువ్వు తెలుస్తాను నేను ముంచుతాను. పోలా గబ్బునేలా భద్రా. ఏం చెప్పారు సార్? వాడు గబ్బునేయాలి. బాయ్ చెప్పాడు కదరా, బాయ్ చేశాడు కదా పర్ఫార్మెన్స్. రారా గబ్బు నాకోండి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. ఈ ఊళ్ళో అన్ని గొడవలే. ఈ గొడవల్ని ఆపే వాళ్ళే లేరా? ఎవరన్నా ఈ స్టేజి మీద స్కిట్ చేయాలంటే స్కూల్లో చదువుకున్న ఆళ్ళతో స్కిట్ రాస్తారు. కానీ నేను మాత్రం స్కిట్ చేయాలంటే స్కూలు పిల్లలతో చేస్తాను. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి. ఒక్క నిమిషం, ఎమోషన్ గురించి కారు కూడా పెట్టాను. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి. ఎంత ఎమోషన్ గా చెప్పినా కారు నాశనం అవ్వలేదేంటి? ఇది స్కిట్ కాదు కదా నాశనం అవ్వడానికి. ఏడుస్తూ గంట కొడుతున్నావు దేనికి? నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నా. యాంకరా? ఎంత చిన్న వయసులో యాంకర్ ఏంటమ్మా? ఆ విషయం నాకు తెలుసు కానీ నా వయసుకు తెలియదు కదా. మరి యాంకర్ అయిపోవచ్చు కదా. మా ఊళ్ళో అన్ని గొడవలే. ఓకే, మీ ఊరు వస్తాను, మీ ప్రజలందరినీ నవ్విస్తాను, మీ ఊర్లో ప్రేమని శాంతిని నింపుతాను. ఓకేనా? నువ్వా? చెల్లమనికి అర్థం కావట్లేదు. మనం మీ ఊరు వెళ్తున్నాము. నువ్వు చెప్పిన ఊరు ఇదేనా? అదే కాదు. మరి అదే ఇది. సరే, మీ ఊర్లో ఎవరైనా పెద్దలు ఉన్నారా? మా బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ పిలువు, బాబాయ్తో మాట్లాడేస్తా. బాబాయ్ ఏంది బే సమంగా ఊరు పన్నావు? సిటీ నుండే ఎవడి లఫుట్గాడు మా ఫ్రెండ్ బాబాయ్. నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడతారా? అవును, నీకెట్లా తెలుసా? అంటే అందరూ ఒకేలా సమానంగా ఉంటేను. ఏం చేస్తా ఉంటాడు వీడు? ఈయన అందరిని నవ్విస్తాడు. నేను నమ్మను, నేను నవ్విస్తా. ఇది నేను నమ్మను. కమిడియన్ అంటున్నావు కదా, ఒక జోక్ చెప్పు. అంటే ఇప్పటికిప్పుడు ఎలా చెప్తాం సార్? కొంచెం ప్రిపేర్ అయిపోయి కొంచెం చెప్పాలి. 5 రోజులు టైం ఇచ్చారు, ఇంకా ప్రిపరేషన్. షూటింగ్ అయిపోగానే బాయ్ బాయ్ అంటావు, వెళ్ళి బాబాయ్ హోటల్లో తేలుతావు, అక్కడ పకోడీ ఎలాగో వేయాలో నేర్పిస్తావు, ఇక్కడికి వచ్చి స్కిట్ పకోడీ చేస్తావు. చెప్పానా కామెడీ అంత ఈజీగా ఎవరికి రాదని? నీకు కూడా ఈజీ కాదని చెప్పానా? నువ్వు వెళ్లే లోపు నాకు జోక్ చెప్పి నవ్వించెళ్ళాలి, అర్థమైందా? అయితే జీవితంలో మొత్తం మీ ఇంట్లోనే ఉంటాను అన్నమాట. చెల్లమ్మా డాక్టరా పట్టట్లేదురా, బీపీ రేగుతుందిరా. వానాగాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. హైదరాబాద్ డెంగ్యూతో తల పుట్టిస్తుందంట. ఆ దోమలు తీసుకెళ్లి ఆ ఇంట్లో వేసి పోయంతో చచ్చిపోతారా. అరే పడి తొందరగా రారా, నిద్రపోదాం.
దాన్న పడుకుందాం. అందరికి దిండ్లు ఇచ్చావు కదా, దేనికన్నా రోజు అందరికి దిండ్లు ఇచ్చావని అడుగుతావు? ఏం చెప్పమంటావురా? నిద్రలో వచ్చి ఇదే తిన్నానుకొని లాక్కెళ్ళిపోతున్నారు. ఈ దొంగలు బయటికి రాటలా? ఫ్యామిలీ సేఫ్. ఈ మామూలు దోమలు కాదన్నా, డెంగ్యూ దోమలు. కాపాడింది ఇక్కడే ఉంటూ మనల్ని కాపాడుతుంది ఎవడో కాదన్నా, నీ కొడుకు వచ్చాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న, నువ్వు మాత్రం దిట్టంగా ఉన్నట్టున్నావు నాన్న. ఎందుకు నాన్న ఈ ఫ్యాక్షన్ గొడవలు? మానేయచ్చు కదా నాన్న. నేను మానేసాను, కానీ వాడే మానట్లేదు. మానేలా చేస్తాను నాన్న, నా ప్రేమేంటో పంచుతాను. నువ్వు కామెడీ చేసి అందరిని చంపుతావట కదరా. పక్కూర్లో నా శత్రువు ఉన్నాడు రా, వాడి ముందు కామెడీ చేసి వాడిని చంపరా. చంపుతానని మాటిపోరా, మాటిపోరా, నువ్వు మారవా, నువ్వు మారవా, నువ్వు నవ్వవా? ఏంటి సార్ ఇంత సీరియస్ గా డైలాగ్ చెప్తుంటే ఫోన్ చేస్తున్నారు? శివరామరెడ్డి గారికి అవార్డు పక్కకు పెట్టమని. నీకో విషయం తెలుసా? నువ్వు డెంగ్యూ దోమలు వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆ దోమల్ని పట్టుకొని చంపింది ఎవరో కాదు, నేనే. ఆ మనిషి చచ్చి ప్రేమగా గారి నీ ముందు కమిడియన్ గా నుంచున్నాడు. సుబ్రహ్మణ్యుడిగా ఫోన్ చేసి ఇంకో అవార్డు రెడీ చేయాలి కూడా. నేను కమిడియన్. ఈ జోక్ కి పోయాడు. ఇప్పుడు నరేష్ కి ఒక అవార్డు రెడీ చేయాలి. నేను కమిడియన్ చెప్పాను డార్లింగ్. వీలైతే నవ్విద్దంటూ మహా అయితే అవుతుంది. పాప స్కిట్ స్టార్టింగ్ లో దానికి ఏదో సీట్ కావాలట, ఇప్పించానన్న. ఇప్పించే అమ్మా సీట్ ఇచ్చే. ఇవ్వను. నేను మాత్రమే మంచం కావాలా? ఈ సీట్ ఇస్తే నువ్వు కూడా మంచిదాన్ని అవుతావుగా. ఒకసారి ఇచ్చే, ఇంత మంచిదన్నయ్యా ప్లీజ్. యాంకర్ సీట్ తో రాజకీయాలొద్దు. అమ్మా నువ్వు వెళ్ళి కూర్చో. ఏంట్రా మీ స్కిట్? మిర్చితో స్టార్ట్ అయిన కుర్చీతో ఎండ్ చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.